ఇవాల్టి వీడియో వచ్చేసి వినాయకుడి జీవిత చరిత్ర గురించి. ఈరోజైతే గణేష్ చతుర్థి కదా, వినాయక చవితి అని కూడా అంటారు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పెద్ద పెద్ద స్టేజీలు కట్టి మండపాలు పెట్టి పెద్ద పెద్ద వినాయకుల్ని అయితే సిమెంట్తో చేసిన వినాయకుల్ని ఇంకా కెమికల్స్ యూజ్ చేసిన వినాయకుల్ని అన్నిటినీ తీసుకొచ్చి పర్యావరణాన్ని అయితే కలుషితం చేస్తున్నారు. అలా చేయకండి దయచేసి. మనం పర్యావరణాన్ని రక్షిస్తే పర్యావరణం కూడా మనల్ని అయితే రక్షిస్తుంది. కాలుష్యం చేయకుండా అట్లీస్ట్ ఇంట్లో పెట్టే వాళ్ళైనా సరే మట్టి వినాయకులు కానీ, పిండితో చేసిన వినాయకులు కానీ, పసుపుతో చేసిన వినాయకులను అయితే పూజించండి. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్తే, గణపతిలో ఉండే విశిష్టత ఏంటంటే ఈయన అందరికీ కులదైవమే. ఏ ఇంటికి వెళ్ళి చూసినా వినాయకుడి ఫోటో ఖచ్చితంగా ఉంటుంది. ఇంట్లో ఏ శుభకార్యం చేసినా సరే ముందుగా గణపతి పూజ అయితే చేస్తాం కదా, ఇది అందరికీ తెలిసిన విషయమే. పెళ్ళిళ్ళు కానీ, ఎంగేజ్మెంట్లు కానీ, బర్త్డే ఫంక్షన్లు కానీ, నోములు కానీ, వ్రతాలు కానీ, ఇలా ఏ పూజ చేసినా సరే ముందుగా గణపతి పూజ అయితే చేస్తాము. ఎందుకంటే ఒకానొక సమయంలో నారద మహర్షి గణేశుణ్ణి ప్రస్తుతిస్తూ విద్యార్థి లభతే, ధనం పుత్రాద్రి లభతే, పుత్రం మోక్షాద్రి లభతే, గతిం అంటాడు. అంటే నిన్ను పూజించడం వల్ల విద్యార్థికి చదువు లభిస్తుంది, ధనం కోరుకునే వారికి సంపద లభిస్తుంది, సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది అని భావం. అందుకే గణేష్ చతుర్థి రోజు 11 రోజులు లేదా 15 రోజులు లేదా 3 రోజుల ఉత్సవాల్లో ఎక్కువగా కొత్తగా పెళ్ళైన వారు సంతానం కోసం ఇలా పీటల మీద కూర్చొని అయితే పూజలు అయితే నిర్వహిస్తుంటారు. సంతానం ఒక్కటే కాదు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఈ పూజలో అయితే కూర్చొని పూజనైతే చేస్తుంటారు. గణేశుడి మీద ఎన్నో సుప్రసిద్ధ శ్లోకాలు ఉన్నాయి. వక్రతుండ మహాకాయ, సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమే దేవ, సర్వకార్యేషు సర్వదా. శ్లోకం 1. గణేశుడు సకల శుభాలను సమకూర్చే దేవుడు. మన బోటి మానవులకే కాక దేవతలు సైతం ఆరాధనీయుడు. గణేశుడు అంటే శివుని ప్రథమ గణాలకు అధిపతి. అందుకే ఆయనని గణపతి అని, గణనాయకుడు అని కూడా అంటారు. గణేశుని రూపం భారతదేశంలో అందరికీ సుపరిచితమే. భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా గణేశుని చిన్న చిన్న ఆలయాలైతే మన భారతీయులైతే నిర్మించుకొని అక్కడ పూజలైతే అందిస్తున్నారు. ఏనుగు వంటి ముఖం, చాటలాంటి చెవులు అంటే శూర్పకర్ణం, పెద్ద బొజ్జ, దాన్ని లంబోదరం అంటారు. 4 చేతులు చతుర్భుజం, 3 చేతుల్లో వరుసగా పాశం, అంకుశం, మోదకం ఉంటాయి. 4వ చేయి భక్తులకు సహాయం అందించేందుకు సిద్ధం అంటూ అభయముద్రలు ఉంటుంది. మూషిక వాహనుడై ఉంటాడు. పార్వతీదేవి తన దేహానికి అలుదుకున్న నలుగు పిండితో గణేశుణ్ణి సృష్టించినట్లు కథలు ఉన్నాయి. చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ కథ. తెలియకపోతే చెప్తాను తెలియని వారి కోసము. గణేష్ ఉత్సవాలలో మట్టితో చేసిన గణేశును పూజిస్తారు. ఆయనకి భూమితో ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. గణేష్ ప్రతిమలో 4 చేతులు ఉంటాయి. మొదటి చేతిలో పాశం ఉంటుంది. ఇందులో దివ్య మహిమ ఉంటుంది. మరో చేయి వరద హస్తం అంటే వరాలనిచ్చే చేయి. మరొక చేతిలో ఉండ్రాళ్ళ పాత్ర ఉంటుంది. మరో చేతిలో, ఎడమ చేతిలో అంకుశం ఉంటుంది. అజ్ఞానాన్ని నిర్మూలిస్తాడని ఇదొక ప్రతీక. గణేశుడికి 1-2 పేర్లు కాదు, అనేక నామాలు ఉన్నాయి. ప్రతి నామానికి ప్రత్యేకత ఉంది. ఏనుగు తల కలిగి ఉండడాన్ని గజానుడని, శివుని ప్రథమ గణాలకు అధిపతి అయినందుకు గణనాయకుడని అంటారు. తమ భక్తులకు వరాలు ప్రసాదించేవాడు గనక వరసిద్ధి వినాయకుడని, విజ్ఞాన వివేకాలను ప్రసాదిస్తాడని విద్యా గణపతి, పార్వతి కృప వల్ల జన్మించాడు గనక గౌరీపుత్రుడు, ఒకే దంతం ఉన్నందున ఏకదంతుడు, విజ్ఞానాలకు అధిపతి గనక విఘ్నేశ్వరుడు. ఇలాగే ఎన్నో పేర్లతో అయితే వినాయకుడిని అయితే పిలుస్తుంటారు. ఇంకా మీకు వేరే పేర్లు ఏమైనా తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో అయితే పేర్లను అయితే కామెంట్ చేయండి.
శివుని సతి పార్వతీదేవి, శివునికి నంది, భృంగి మొదలైన వేలాది వృత్యగణం ఉన్నారు. ఒక రోజున పార్వతీదేవి స్నానానికి వెళ్తూ యథాప్రకారం నందిని ద్వారం వద్ద కాపలా ఉంచింది. ఎవరిని లోపలికి రానివ్వద్దు అని నందికి చెప్పి పార్వతీదేవి లోనికి వెళుతుంది. కొంత సమయం తర్వాత శివుడు వస్తాడు. పార్వతీదేవి స్నానం చేస్తుందని నంది శివుడితో చెప్పాడు. అయినా సరే శివుడు ఆ మాటలు పెడచెవిన పెట్టి లోపలకు వెళ్ళాడు. భర్త అలా ఆకస్మికంగా రావడం చూసి అసంతృప్తి చెంది మరునాడు పార్వతీదేవి స్నానం చేసే వేళ అయింది. అప్పుడు ఆమె శరీరానికి పెట్టుకునే నలుగు పిండితో ఒక బాలుడి బొమ్మ చేసి ప్రాణం పోసింది. ఆ బాలుడే గణేశుడు. గజముఖుడు అయ్యాడు. గణేశుడికి ఒక దృఢమైన కర్రను ఇచ్చి పార్వతీదేవి ఇలా అంటుంది, చూడు బిడ్డ, నేను స్నానానికి వెళ్తున్నాను, లోపలికి ఎవరిని రానివ్వకు అని చెప్పి స్నానానికి వెళ్ళింది. అప్పుడు శివుడు వచ్చాడు. కాసేపైన తర్వాత శివుడు వచ్చాడు. గణేశుడు ద్వారం వద్ద శివుని అడ్డుకున్నాడు. అప్పుడు శివుడికి కోపం వచ్చి కన్ను ఎర్ర చేశాడు. శివుడు ఆ పిల్లవాన్ని అంతకుముందు ఎప్పుడు చూడలేదు. కుర్రకుంక, ఎవరివిరా నువ్వు? నేను కైలాసాధిపతిని అని. పార్వతీదేవి నా పత్ని, నీకు తెలియదా? నన్నే అడ్డుకోవాలని చూస్తున్నావు, ఎంత సాహసం నీకు అంటూ అరిచాడు. గణేశుడు వణుకు వెనుకు లేకుండా, నువ్వు ఎవరైతేనేమి, నాకు భయం లేదు. ఇప్పుడు అమ్మ స్నానం చేస్తుంది, ఆమె అనుమతి లేకుండా నేను ఎవరిని లోనికి పోనిచ్చేది లేదు, కాబట్టి ఇప్పుడు ఇక దయచేయి అని జవాబిచ్చాడు. పిల్లవాడి మాటలు వింటూనే శివుడు కోపం హద్దులు దాటింది. బుడతడని నిర్లక్ష్యం చేస్తూ అతన్ని పక్కకి తోసి లోపలికి వెళ్దామని చూశాడు. కోపగించిన గణేశుడు తన కర్రతో శివుణ్ణి పక్కకు తోసేశాడు. ఇది శివునికి అవమానం కానీ అయినా చాలా తొందరగానే కోపాన్నైతే నిగ్రహించుకున్నాడు. శివుడు తన శిష్యులతో ఇంకా దేవతలతో గణేష్కి నచ్చచెప్పాలని చూశాడు. కానీ గణేష్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా శివుడు ఆగ్రహంతో తన త్రిశూలం ప్రయోగించి గణేశుని తలని ఎగరగొట్టాడు. తన చిన్నారి ముద్దు బిడ్డ మృత్యువార్త విని పార్వతీదేవి శోక సముద్రంలో మునిగిపోయింది. దేవతలందరి సమక్షంలో తన బిడ్డ చనిపోవడం చూడలేక కోపంతో రగిలిపోయింది. నారదుడు ఇంకా బ్రహ్మ పార్వతీ దగ్గరికి ఓదార్చడానికి వచ్చారు. అప్పుడు పార్వతీదేవి ఎలాగైనా నా ముద్దుల బంగారు బిడ్డను కాపాడమని కోరింది. బ్రహ్మ, నారదులు శివుని దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పగా, శివుడు ఉత్తరం దిక్కు వైపు తలపెట్టి పడుకున్న వారు ఎవరైనా ఉన్నారేమో చూసి ఆ తల నరికి తీసుకురండి అని చెప్పాడు. తక్షణమే వెళ్ళి ఉత్తరం వైపు తలపెట్టి పడుకున్న ఏనుగు తలను తీసుకొని వచ్చారు. శివుడు గణేశుని శరీరానికి ఏనుగు తలను అతికించి ప్రాణం పోశారు. తన పుత్రుడు పునర్జీవుడు కావడం చూసి పార్వతీదేవి ఎంతగానో ఆనందపడింది. కుమారుణ్ణి కౌగిలించుకుని ముద్దాడింది. గణేశుడికి 2 సార్లు ప్రాణం పోసిన వారన్నమాట. మొదటిసారైతే పార్వతీదేవి సున్నిపిండితో బొమ్మం చేసి ప్రాణం పోసింది. రెండవసారి శివుడు ఏనుగు తలను అమర్చి మళ్ళీ ప్రాణమైతే పోశారు. ఆ తర్వాత పార్వతీదేవి గణేశుడి జన్మ వృత్తాంతాన్ని శివుడికి దేవతలకి వివరించింది. అప్పుడు శివుడు కూడా గణేశుణ్ణి కౌగిలించుకున్నాడు. దేవుళ్ళందరూ గణేశుణ్ణి గణాధ్యక్షుడిగా చేయాలని అనుకున్నారు. అందుకు శివుడు కూడా ఒప్పుకున్నాడు. అప్పుడు శివుడు ఇలా అంటాడు, దేవతలు కానీ మనుషులు కానీ ఇతర దేవతలను పూజించే ముందు నిన్నే పూజించుదురుగాక. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు నిన్ను పూజించే దేవతలు మానవులు ధన్యులవుతారు అని శివుడు అందరికీ చెప్పాడు. గణేశుడికి సిద్ధి, బుద్ధి అనే 2 భార్యలు ఇంకా క్షేమం, లాభం అనే 2 కుమారులు ఉన్నట్లయితే కొన్ని కథల్లో అయితే చెప్పబడింది. ఇదైతే గణేశుడి గురించి జీవిత చరిత్ర. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం ఇన్ఫర్మేషన్ వీడియో కావాలో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు.